షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ సర్కిల్లో హై టెన్షన్ నెలకొంది. అరికెపూడి గాంధీ ఇంటికొచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అరికెపూడికి గులాబీ కండువా కప్పి ఆయన ఇంటి ముందే పార్టీ జెండా ఎగరవేస్తానంటూ సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో అరికెపూడి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నారని చెప్పారు అరికెపూడి గాంధీ. 11 గంటల వరకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకుంటే కౌశిక్ రెడ్డి ఇంటికి తానే వెళ్తానన్నారు అరికెపూడి గాంధీ. తన ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు అవసరం లేదన్నారు. నీ దమ్మేందో నా దమ్మేందో తేల్చుకుందామంటూ కౌంటర్ అటాక్ చేశారు అరికెపూడి గాంధీ. కౌశిక్ రెడ్డి లాంటి బ్రోకర్లతో బీఆర్ఎస్ కి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా హై టెన్షన్ నెలకొంది. కౌశిక్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నువ్వు బ్రోకర్ ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నువ్వు నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నాకు, లేకపోతే నేను వస్తా. పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే. వాడు మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం. నువ్వు నేను దేనికైనా సిద్ధమైన రా. కౌశిక్ రెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నువ్వు బ్రోకర్ ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నువ్వు నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నాకు, లేకపోతే నేను వస్తా. పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే. వాడు మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం. నువ్వు నేను దేనికైనా. రైట్, ఈ విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, అప్డేట్స్ ఏంటి? ఇద్దరు శాసనసభ్యుల మధ్య బాటల వారు కంటిన్యూ అవుతుంది. నిన్న బీఆర్ఎస్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం పెట్టడంతో ఈ మాటల యుద్ధానికి దారి తీస్తుందని చెప్పాలి. అరికెపూడి గాంధీ, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, అదేవిధంగా కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది. పోలీసులు 2 పార్టీలుగా పూర్తి స్థాయిలో వాళ్ళ ఇంటి దగ్గర మోహరించారు. అరికెపూడి ఇంటి, కూకట్పల్లి అరికెపూడి ఇంటి దగ్గర మోహరించారు. అట్ ద సేమ్ టైం కొండపూర్లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసుల పహారా అయితే కంటిన్యూ అవుతుంది. ఇటు కౌశిక్ రెడ్డి ఫోన్ లైన్ లో మీడియాకు అందుబాటులో ఉంటున్నారు. ఏకంగా అరికెపూడి గాంధీ మాత్రం మీడియాని అడ్రస్ చేశారు. ఆయన నివాసం దగ్గరే ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీతో, కేసీఆర్ తో తనకి విభేదాలు లేవు, కేవలం పాడి కౌశిక్ రెడ్డి తనకే వ్యక్తిగతంగా ఇది నేను చూసుకుంటాను, పూర్తి స్థాయిలో ఇప్పుడు మాటల యుద్ధం మా మధ్య నడుస్తోంది, ఇక చేతల యుద్ధం మీరే ముందు చూస్తారు, బ్రోకర్ల గురించి మాట్లాడే అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. మరికొన్ని పొలిటికల్ ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా అరికెపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. పాత సీఎం ను కూడా ఇక్కడనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి బ్రోకరిజం చేసి బీఆర్ఎస్ లోకి సీనియర్ నాయకులను, ఎమ్మెల్యేలందరినీ కూడా ఫిరాయింపులో కీలక పాత్ర పోషించినటువంటి బ్రోకర్ గురించి నేను మాట్లాడలేను అనేటువంటి అంశాన్ని అరికెపూడి గాంధీ చాలా క్లియర్ గా చెప్పారు. అరికెపూడి గాంధీ అనేటువంటి నేను కొద్ది రోజుల పాటు గాంధీ పేరును పక్కకు పెట్టి పాడి కౌశిక్ రెడ్డి నేను అనేటువంటి ఇదిగా నేను చూసుకుంటాననేటువంటి విషయాన్ని అని చెప్పారు. ఇది ప్యూర్లీ కౌశిక్ రెడ్డికి, అరికెపూడి గాంధీకి జరుగుతున్నటువంటి మాటల యుద్ధం మాత్రమేనటువంటి విషయాలను కూడా అరికెపూడి గాంధీ చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పటికే నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి మీడియా సమావేశంలో బీఆర్ఎస్ భవన్ లో మాట్లాడినటువంటి
మీడియా సమావేశం పట్ల కాంగ్రెస్ మహిళా నాయకులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అదంతా కూడా వెంటనే కౌంటర్ ప్రెస్ మీట్ లను కూడా పెట్టిర్రు. కౌంటర్ ప్రెస్ మీట్ లను పెట్టి ఇటు పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను కొంతమందిని ఉద్దేశించి చీరలు గాజులు చూపించినటువంటి సన్నివేశం ఏదైతుందో దాని పట్ల కాంగ్రెస్ మహిళా నాయకురాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా పాడి కౌశిక్ రెడ్డికి మీడియా సమక్షంలోనే చెప్పు చూపించినటువంటి ఘటనలు కూడా చూస్తాం. ఈ రెండు ఇన్సిడెంట్లలో మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పుడు మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది. నిన్న పాడి కౌశిక్ రెడ్డి అనౌన్స్ చేసింది ఏంటంటే ఈవినింగ్ సమయంలో ఆయన అనౌన్స్ చేశారు, మీడియాతో కూడా లీక్ ఇచ్చింది ఏంటంటే 11 గంటల ప్రాంతంలో మరి కాసేపట్లోనే అరకిపూడి గాంధీ నివాసానికి వెళ్తాను, ఆయన ఇంటి పైన బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తాను, అక్కడి నుంచి మళ్ళీ నేరుగా భవన్ కి వచ్చి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి స్టేట్మెంట్ ని పాడి కౌశిక్ రెడ్డి ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి కుండాపూర్ తన ఉంటున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ దగ్గర అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులను డిప్లే చేయడం జరిగింది. ఆ తర్వాత అదే స్టేట్మెంట్ కి కౌంటర్ గా అరకిపూడి గాంధీ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం పెట్టి ఆయన కూడా నివాసం ముందు మాట్లాడారు. పాడి కౌశిక్ రెడ్డి దమ్ముంటే తన నివాసానికి రావాలి, జెండా ఎగరవేస్తామని చెప్తే సిద్ధంగా ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒకవేళ 11 గంటల సమయంలో పాడి కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాని పక్షంలో నేనే 12 గంటలకి పాడి కౌశిక్ రెడ్డి దగ్గరికి వెళ్లి నేనా పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి విషయాన్ని నేనే తేల్చుకుంటా అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఇప్పటికైతే పాడి కౌశిక్ రెడ్డి దగ్గర పోలీసుల పహారా ఉంది, ఇటు అరకిపూడి గాంధీ దగ్గర కూడా పోలీసుల పహారా ఉంది. కాబట్టి మరో అంశాన్ని కూడా అరకిపూడి గాంధీ చెప్తున్నారు, పోలీసుల సెక్యూరిటీ నాకు ఏమాత్రం అవసరం లేదు, ఇది కేవలం బీఆర్ఎస్ అదేవిధంగా కేసీఆర్ కు సంబంధించినటువంటి అంశం కాదు, నాకు కేవలం వ్యక్తిగతంగా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి నేనే వెళ్తాను, ఎలాంటి ఫోర్స్ కూడా నాకు అవసరం లేదు, ఇక్కడ నుంచి దయచేసి వెళ్లిపోవాలనేటువంటి అప్పీల్ ని కూడా అరకిపూడి గాంధీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మరి ఈ రెండు శాసనసభ్యుల మాటల యుద్ధం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.